మనం కొన్నిసార్లు మొహమాటంతో మనకు నచ్చకపోయినా ఎదుటోళ్ళు చెప్పేదానికి ఎస్ చెప్పేస్తూ ఉంటాం. తర్వాత అబ్బా! అనవసరంగా కమిట్ అయ్యామే, అవ్వకుండా ఉండాల్సింది అని ఫీల్ అవుతూ ఉంటాం. మనం ఎందుకు ఇలా చేస్తాం? ఎదుటి వాళ్ళకి నో చెప్తే మన రిలేషన్స్ పాడవుతాయేమో అనే భయం అనమాట. ఒక గ్రూప్లో ఉన్నప్పుడు మెజారిటీ పీపుల్ ఒపీనియన్తో మనం డిఫర్ అయితే మనం అందరిలో చెడ్డ అవుతామేమో అనే ఫీలింగ్తో అందరి ఒపీనియనే నా ఒపీనియన్ అని చెప్తూ ఉంటాం. మన మనసుకు నచ్చని దానికి, మన వాల్యూస్కి డీవియేట్ అవుతున్న దానికి ఎస్ చెప్పటం మనల్ని మనం మోసం చేసుకోవటమే కదా. సో మనందరం ఎదుటి వాళ్ళ ఒపీనియన్స్ని గౌరవిస్తూ ఎట్ ద సేమ్ టైం మన ప్రిన్సిపల్స్తో డీవియేట్ అవ్వకుండా అవసరమైనప్పుడు నో చెప్పటం నేర్చుకోవాలి. ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ అప్పు చేస్తూ మిమ్మల్ని పూచీకత్తు సంతకం చేయమన్నారనుకోండి. మీరు మీ ఫైనాన్షియల్ బర్డెన్స్, ఈఎంఐస్, ఫ్యూచర్ కమిట్మెంట్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను హెల్ప్లెస్ స్టేట్లో ఉన్నాను అనేది కన్వే చేయండి. యూజువల్గా వైఫ్స్కి ఇలాంటివి ఇష్టం ఉండదు. నా భార్యకు కూడా నచ్చట్లేదు అనేది చెప్తే మంచి ఫ్రెండ్ అయితే అర్థం చేసుకుంటారు. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే బెటర్ కదా. అనుకోని కష్టాలు వచ్చి ఫ్రెండ్ అప్పు తీర్చలేక అది మనం తీర్చాల్సి రావటం, ఇలాంటి సిచ్యువేషన్స్ మన ఫ్యామిలీలోనో చుట్టుపక్కల మనం చూసే ఉంటాం. కాబట్టి అలాంటి బాధలు పడటం కన్నా స్టార్టింగ్లోనే ఎగ్జిట్ తీసుకోవటం బెటర్. చిన్నపిల్లల్లో పియర్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుందండి. తోటి ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో ఈజీగా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడుతూ ఉంటారు. అబ్సీన్ కంటెంట్ చూడటం కానీ, ఫోన్స్లో సిగరెట్స్కి అలవాటు పడటం కానీ అలాంటివి. మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి మోరల్ వాల్యూస్, ఎథిక్స్, పర్సనల్ బౌండరీస్ గురించి చెప్తూ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మన డెసిషన్స్ మనమే తీసుకోవాలి. అదర్స్తో డిఫర్ అయినా సరే మన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయటం తప్పు కాదు అని చెప్తూ వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడానికి మనం హెల్ప్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం మన ఐడియాలజీతో మ్యాచ్ అయ్యే ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేయమని ఎంకరేజ్ చేయాలి. ఆఫీసెస్లో కొంతమంది తమ వర్క్ని తమ కొలీగ్స్తో చేయిస్తూ మ్యానిపులేట్ చేస్తూ ఉంటారండి. ఇలాంటి సందర్భాల్లో స్టార్టింగ్లోనే మీకున్న వర్క్లోడ్ని, ఆఫీస్ తర్వాత మీకు ఫ్యామిలీలో ఉన్న కమిట్మెంట్స్ని డీటెయిల్గా కన్వే చేసి మీ వర్క్ నేను హ్యాండిల్ చేయలేను, కేపబుల్ కాదు అనే విషయం చెప్పాలన్నమాట. లేదనుకోండి, స్టార్టింగ్లో వాళ్ళు చెప్పిన వర్క్ మొహమాటంతో చేసి రాను బర్న్ అవుట్ అవటం కన్నా మొదటే ఫర్మ్గా చెప్పడం బెటర్. ఎప్పుడు మ్యానిపులేట్ చేద్దామని ట్రై చేసినా కన్సిస్టెంట్ ఆన్సర్స్ మీరు ఇవ్వాలి. లేదు, ఏదైనా జెన్యూన్ కాజ్ ఉంది, ఎమర్జెన్సీ ఉంది, ఒకరికొకరు మ్యూచువల్గా హెల్ప్ చేసుకోవడంలో తప్పులేదు. కొన్నిసార్లు మనల్ని బాగా ప్రెషరైజ్ చేశారనుకోండి, ఏం ఆన్సర్ చేయాలా అనే కన్ఫ్యూజన్ వస్తే కొంత టైం బై చేయండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అని, లేదా నెక్స్ట్ టైం చూద్దామని చెప్పచ్చు. ఇలా మనం మన ప్రిన్సిపల్స్ని, వాల్యూస్తో డీవియేట్ అవ్వకుండా లైఫ్ని లీడ్ చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా స్లోగా మనల్ని అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే మనకి ఇబ్బంది లేని పరిస్థితుల్లో మనం వాళ్ళతో హెల్ప్ఫుల్గానే ఉంటాం కాబట్టి. ఒకరిద్దరు అంటారా, ఎడమొహం పెడమొహంగానే ఉంటుంటారు. దట్స్ ఓకే. అందరి ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ అవ్వలేం కదా, అవ్వాలని కూడా ట్రై చేయొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.